హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు అవ్వలేదు. దీంతో లబ్ధిదారులంతా రేవంత్ రెడ్డి సర్కారుపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూడా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే కాస్త ఆలస్యమైనా ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కసరత్తు వేగవంతం చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడినటువంటి రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో 2.5 ఏళ్ల క్రితం అప్పటి దరఖాస్తులను ఆహ్వానించి లబ్ధిదారులకు నాటి ప్రభుత్వ రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఆ తర్వాత తిరిగి అర్హత ఉన్నవారు కొత్త కార్డుల కోసం నిరీక్షిస్తున్నా ఇప్పటి వరకు మంజూరు కాలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డులు మంజూరుకు నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల ఖరారుపైన కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కార్డుల జారీ ప్రక్రియను ఏకీకృతం చేసింది. దీంతో ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు కార్డులు జారీ చేస్తుంది. రేషన్ కార్డుల కోసం దాదాపు 4.5 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్తగా జారీ చేసే రేషన్ కార్డుల్లో ఎలక్ట్రానిక్ చిప్ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆ చిప్లో కార్డుదారుడి కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటుగా చిరునామా తదితర సమాచారం ఉండనుంది. అధికంగా గ్రేటర్లోని 3 జిల్లాల్లో ప్రస్తుతం సుమారు 17.21 లక్షల కార్డులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కొత్తగా దాదాపు 36 లక్షల మందికి రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వెల్లడించారు. కార్డుల జారీకి క్యాబినెట్ సబ్ కమిటీ సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు అందిస్తున్న 6 కిలోల బియ్యంతో పాటు సన్నబియ్యం కూడా అందించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా కొత్త కార్డుల అర్హతలు, మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండడంతో కార్డుల మంజూరులో ప్రభుత్వం ఫిర్యాదులకు అవకాశం లేకుండా వ్యవహరించాలని డిసైడ్ అయింది.